హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే మినపవడలు తయారు చేసుకుందామండి. చాలా బాగుంటాయి. కొన్ని ఏరియాస్లో గారె అంటారు దీన్ని. ఓకే అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండి, చాలా బాగా వస్తాయి. ఓకే, క్వాంటిటీ చూసుకోండి. ఒక 2 కప్స్ వచ్చేసి నేను మినపగుళ్ళు తీసుకున్నానండి. మీరు పప్పు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి నేను గుళ్ళతో చూపిస్తున్నాను. ఓకే, అవి బాగా కడిగేసుకొని ఒక 3 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. ఓకే, అవి నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. ఓకే, వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. మనం కొంచెం ఆనియన్స్ కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం వచ్చి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది గారెకి. ఓకే అండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచి చూసుకొని వేసుకోండి. గారెలో ఎక్కువ ఉప్పు పట్టదు. ఓకే అండి, బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ కోసమని కొంచెం వేసి చూశానండి నేను. అలా మీరు టెస్ట్ చేసుకోండి. కాగిన తర్వాతే వేసుకోండి, గారె బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు 1 by 1 గారెలు అలా చేసుకొని ఒక చిన్న పేపర్ తీసుకోవాలండి. దానికి తడి పూసి మనం ఇలా 1 by 1 గారె వేసుకొని నూనెలో వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేస్తూ ఉంటాను. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. ఓకే, చూసారా బాగా వేగాయి. ఇలా రెడ్గా వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి. ఓకే, ఇందులోకి మనం చట్నీ తయారు చేసుకుందామండి. ఉల్లి కారం చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు అండి. ఇప్పుడు కొంచెం కొంచెం అన్నీ మొత్తం వేసేసుకోవాలండి. అందులో చూసారా కొంచెమే పడుతుంది. కారం కూడా ఎక్కువ వేయకండి, గారెలోకి ఎక్కువ కారం కూడా బాగోదు. ఓకే, మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. దాంట్లో వాటర్ ఏం అవసరం లేదండి ఉల్లిపాయ కారానికి. ఓకే అండి, ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. మనకు గారెతో తింటే చాలా బాగుంటుందండి. ఇదే దీనికి బాగా కాంబినేషన్ బాగుంటుంది. ఓకే అండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మాకైతే చాలా బాగున్నాయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.